అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 6 గ్యారెంటీల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 200 యూనిట్ల లోపు కరెంటు వాడే వినియోగదారులు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి నెల ప్రారంభం నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. పథకం ప్రారంభంలో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు స్వయంగా మీటర్ రీడింగ్ తీసి వినియోగదారులకు అందించారు. వారికి జీరో బిల్లులు కొట్టారు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం లబ్ధిదారులకు అలర్ట్ జారీ చేసింది. 200 యూనిట్లకు పైన ఒక్క యూనిట్కు అధికంగా కరెంటు వాడినా పూర్తి బిల్లు కట్టాల్సిందే అని సూచించింది. మార్చి 1 నుంచి విద్యుత్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి గృహజ్యోతి పథకం కింద కరెంటు బిల్లులు అందిస్తున్నారు. రేషన్ కార్డు ఉండి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుతున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఇక త్వరలో ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి విద్యుత్ శాఖ అధికారి ఒకరు స్థానిక మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. సదరు అధికారి తెలిపిన దాని ప్రకారం ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించే వాళ్ళే ఈ పథకానికి అర్హులు. ఒకవేళ ఒక యూనిట్ దాటినా, అనగా 201 యూనిట్లు అయినా ఆ మొత్తానికి కరెంటు బిల్లు చెల్లించాలని తెలిపారు. 200 యూనిట్ల పైన ఒక్క యూనిట్ అధికంగా వాడినా వారు మొత్తం 201 యూనిట్లకు కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా 200 యూనిట్లకు కరెంటు బిల్లు దాదాపు 900 రూపాయలు రావచ్చు. అందువల్ల మీ కరెంటు బిల్లు 200 యూనిట్ల పైన ఒక్క యూనిట్ దాటినా కూడా మీ జోబుకి చిల్లు పడుతుందని చెప్పుకోవచ్చు. అంటే అప్పుడు మొత్తం కరెంటు బిల్లు అనగా సుమారు 1000 రూపాయలు చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇక విద్యుత్ వినియోగంలో లబ్ధిదారులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈరోజు వచ్చినట్టు అప్డేట్. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.